guys, welcome to our channel KOPURI SISTERS. So ఇవాళ ఇంట్లోనే చాలా సింపుల్గా పులిహోర ఎలా చేయాలో చెప్పబోతున్నా. పులిహోర అంటే అబ్బాయిలు కలిపే పులిహోర కాదండి, మనం తినే పులిహోర అన్నమాట. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా. ఇది అన్నంతో చేయమన్నమాట, నూకతో బియ్యపు రవ్వతో చేస్తామన్నమాట ఈ పులిహోర. ఇది మా నాన్నమ్మ ఇలా చేస్తుంది. సో ఇప్పుడు నేను 80 grams పచ్చి శనగపప్పు తీసుకొని హాఫ్ కప్ వాటర్లో ఒక గంట సేపు నానబెట్టుకున్నా. మీరు 90 grams అలా కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఒక పెద్ద బౌల్లో 125 grams చింతపండు వేసుకొని ఒక 2 to 3 cups వాటర్ వేసుకొని 1 hour నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే హాట్ వాటర్ వేసుకొని ఒక 15-20 minutes కూడా నానబెట్టుకోవచ్చు. చింతపండు అనేది మన మెయిన్ ఇంగ్రీడియంట్ మగ్గు చేయడానికి. సో ఈ మగ్గు ఏదైతే ఉందో అది మీరు ఒక 1 week వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. మేక్ షూర్ మీరు 1 hour అయితే నానబెట్టుకోవాలి. సో 1 hour అయ్యాక మన శనగపప్పు అనేది కాస్త ఇలా ఉంటుంది, డబల్ లాగా అవుతుంది. అండ్ దెన్ చింతపండు అనేది మనం ఆ టామరిన్లో నుంచి మంచిగా జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి చేతితో పిసుక్కుంటూ. ఆ టామరిన్ని డిస్కార్డ్ చేసుకోవాలన్నమాట. టోటల్ అరౌండ్ 3.5 cups to 4 cups వచ్చింది నాకు. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అరౌండ్ 1/2 to 3/4 cup ఆఫ్ ఆయిల్ అనమాట. అంటే 3/4 cup అంటే అరౌండ్ 180 ml ఆఫ్ ఆయిల్ పడుతుంది మనకి. 180 to 200 ml ఆఫ్ ఆయిల్ పడుతుంది. సో అందులో 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇది కాస్త కారంగా కావాలి అనుకుంటే 15-16 వేసుకోవచ్చు. నేను అరౌండ్ 10 వేసుకున్నాను అనమాట. సో 1.5 tablespoon మినప్పప్పు, 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్ర వేసుకొని ఆ అరోమా మనం తాలింపు వేసేటప్పుడు మంచి స్మెల్ ఏదైతే ఉంటుందో అది వచ్చేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. సో మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే మినప్పప్పు అవన్నీ మాడిపోవు. సో 1/4 cup కరివేపాకు, అలాగే 1 teaspoon ఇంగువ వేసుకొని బాగా వేపుకోండి. ఇంగువ లేని పులిహోర అంటే వేస్ట్. మనం ఆల్రెడీ దువ్వాడ జగన్నాథంలో వినే ఉంటాం, ఇంగువ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పులిహోరలో. సో మినపప్పు ఏదైతే ఉందో అది మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. అండ్ ఆ స్మెల్ మంచిగా వస్తుంది తాళంపు వేసేటప్పుడు. సో మేక్ షూర్ మీరు ఇంగువ అయితే స్కిప్ చేయొద్దు. అలాగే ఈ ఇదంతా మెజర్మెంట్ వచ్చి నేను 500 grams ఆఫ్ అన్నం లేదా రవ్వతో చేసేదానికి చెప్తున్నాను. మీరు కేజీ చేయాలన్నా 2 kg చేయాలన్నా డబుల్ ట్రిపుల్ చేసుకొని వెళ్ళడమే. చాలా సింపుల్ అండ్ ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. దీంట్లో 1/4 cup ఆఫ్ పీనట్స్, అదే మన వేరుశనగ పలుకులు వేసుకొని వేపుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీకు ఇష్టము అనుకుంటే. సో బాగా వేపుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు KOPURI SISTERS. సో ఇప్పుడు బాగా వేగాక అవన్నీ మన టామరిన్ జ్యూస్ ఏదైతే ఉందో అది వేసుకొని మేక్ షూర్ మీ టామరిన్ అనేది డిస్కార్డ్ చేసేయండి. సో బాగా కలుపుకోండి ఒకసారి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో వాళ్ళు కూడా ఈ సొజ్జితో ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు. ఈ పులిహోర మగ్గు అయితే ఉందో అది దేనికైనా కామన్. సో 10 to 15 బిగ్ సైజ్డ్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. సో అగైన్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు శనగపప్పు ఏదైతే మనం నానబెట్టామో ఆ వాటర్ ఏది లేకుండా చేత్తో వేసుకుంటున్నాను నేను. సో ఇది నేను 90 grams అలా తీసుకున్నాను. అండ్ 1 big tablespoon పసుపు చాలా మంచిది హెల్త్కి ఈ టైంలో. అండ్ 1.5 tablespoon బెల్లం, 1.5 tablespoon అలా నేను సాల్ట్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ మీరు రోజు చేసే వంటల్లో కూడా ఎప్పుడు వేసే పసుపు కన్నా కొంచెం ఎక్స్ట్రా వేయండి, ఎందుకంటే అది మన ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ అనేది ఎలా చేయాలో ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేసాము, మీరు మా ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది బాగా కలుపుకొని మూత పెట్టుకొని అరౌండ్ 20 to 25 minutes వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో మంచిగా బాయిల్ అవుతుంది ఈ రెసిపీ. ఇది గ్యారంటీగా ట్రై చేయండి, పులిహోర అనేది అందరి ఫేవరెటే. సో ఈ మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో టామరిన్ జ్యూస్ అయితే నేను 4 cups అలాగ వచ్చింది నేను వాడిన దాంతో. అండ్ అలాగే నేను రవ్వ ఏదైతే ఉందో అది కుక్కర్లో 1 cup రవ్వకి 2 cups ఆఫ్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను. అండ్ వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు 1 teaspoon పసుపు అండ్ 1 teaspoon ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అయ్యాక అందులో రవ్వ వేసి కలిపి అప్పుడు కుక్కర్లో పెట్టాను. సో ఇప్పుడు ఆ రవ్వని తెచ్చుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ అండ్ ఒక 4-5 కరివేపాకులు వేసుకున్నాను. సో ఇదైతే నేను 250 grams ఆఫ్ రవ్వ అనమాట. సో హాఫ్ క్వాంటిటీ మగ్గు వేసుకున్నాను, మిగతా హాఫ్ మీరు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు 1 weekలో. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు పులిహోర
క్యారీ చేయడం చాలా సింపుల్ అండ్ అలాగే ఫాస్ట్గా పాడవ్వదు కూడా. సో ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఈజీ. సో నేను ఫస్ట్ స్పాచులా అయితే మిక్స్ చేశాను కానీ అవ్వలేదు. చేతులు బాగా వాష్ చేసుకొని, ఎప్పుడైనా సరే మీరు బయట నుంచి వచ్చిన వెంటనే చేతులు బాగా వాష్ చేసుకోండి, శానిటైజర్ యూస్ చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోండి. సో అన్ని ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్తేనే అందరికీ సేఫ్. సో ఇప్పుడు నేను చేతితో బాగా ఏమైనా ఉండల్లాగా ఉంటే అవన్నీ బ్రేక్ చేసుకుంటూ బాగా కలుపుకున్నాను. ఇన్ కేస్ మీరు రవ్వ ఉడికించేటప్పుడు పసుపు వేయకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. అన్నం ఉడికించేటప్పుడు పసుపు వేయకపోయినా తర్వాతైనా ఉడికించుకోవచ్చు. ఒక్కసారి ఇలాగ రవ్వతో చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అంత తేడా ఏమి ఉండదు. దీన్ని ఉప్పిండి అని కూడా అంటారనమాట. ఇది ఎక్కువ నెల్లూరు, విజయవాడ పక్క చేస్తారు. సో దీన్ని మంచిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ share and subscribe to Kopuri Sisters.